గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు మేషరాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వారిద్దరి మధ్య పొంతన ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మేషరాశి వారికి తులారాశి వారిలో నచ్చని అంశం ఏంటంటే, తులారాశి వారు కొన్నిసార్లు సొంతంగా నిర్ణయాలను తీసుకుని అమలు చేసిన తర్వాత వారి జీవిత భాగస్వామికి చెప్తారండి. అప్పటి వరకు ఏమీ చెప్పరు. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదు. అంటే తులారాశి వారు నాతో అన్నీ పంచుకోవాలి, స్టార్ట్ చేయక ముందే పంచుకోవాలి అని మేషరాశి వారు ఆశిస్తారు. కానీ తులారాశి వారేమో ఆ సమయానికి వారికి ఏది తోస్తే అది చేస్తారు. జీవిత భాగస్వామి పైన ప్రేమ ఉన్నా సరే పెద్దగా ఆ విషయాల గురించి చర్చించరండి. మేషరాశి వారేమో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే నా జీవిత భాగస్వామి అన్ని విషయాలను కూడా నాతో పంచుకోవాలి అనుకుంటారు. ఇలా ఎప్పుడైనా తులారాశి వారు దేని గురించి అయినా వారితో చర్చించకపోతే కొన్ని రోజులు అలుగుతారండి. అలాగే తులారాశిలో జన్మించిన వారిలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి. లేకపోతే తులారాశిలో జన్మించిన కొంతమందికి చిన్నతనంలో కానీ, టీనేజ్లో కానీ, లేదా పెళ్లికి ముందు కానీ ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా మగవారికండి. మంచివారు కాదు అని నేను చెప్పట్లేదండి. శుక్రుడు ఆధిపత్యం ఉంది. శుక్రుడు ప్రేమకారకుడు కాబట్టి చిన్నతనంలో వీరు ఎవరినైనా ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. అయితే తులారాశి వారు బంధానికి, బంధుత్వానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ముందు వెనక ఆలోచిస్తారు. మేషరాశి వారి మాదిరిగా కోపంలో, ఆవేశంలో నిర్ణయాలను తీసుకునే టైప్ అయితే తులారాశి వారు కాదండి. చాలా ఆలోచిస్తారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వదిలేసే మనుషులైతే కాదు. వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి అండి. అంటే ఫైర్ సైన్ అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. కాబట్టి మేషరాశిలో పుట్టిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుందండి. ఉండవలసిన దానికంటే కూడా వారిపైన వారికి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వారికి సమర్థత ఉంటుందండి, నేనేం కాదనట్లేదు. కానీ వారికి ఉన్న సమర్థత కంటే కూడా నేను ఇంకా గొప్పదాన్ని, లేకపోతే నేను ఇంకా గొప్పవాణ్ణి అనుకుంటారు మేషరాశి వారు. తులారాశి వారేమో వారికి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సామర్థ్యం ఉన్నా సరే పెద్దగా గొప్పలు చెప్పుకునే టైప్ అయితే కాదండి. అలానే ఈ మేషరాశి వారు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వారి ఇంట్లో కాకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి కానీ, బంధువులింటికి కానీ, ట్రిప్స్కి కానీ, టూర్స్కి కానీ అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తులారాశి వారి మాదిరిగా అడ్జస్ట్ అవ్వలేకపోతారండి. మేషరాశి వారిది పెద్దగా అడ్జస్టివ్ మెంటాలిటీ కాదు, ఊరికినే విసుగు చెందుతారు. తులారాశి వారు కూడా విసుగు చెందుతారు. వారికి ఇంతకంటే కోపం ఎక్కువ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఓపిక పడతారండి వారు. వీరి మాదిరిగా, మేషరాశి వారి మాదిరిగా ముక్కు మీదే కోపం ఉండదు తులారాశి వారికి. వారికి కోపం ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. మితిమీరితేనే కోపం వస్తుంది తులారాశి వారికి. అయితే మేషరాశి వారికి పెద్దగా బయట తిరగటం అంటే నచ్చదండి. తులారాశి వారి విషయానికి వస్తే తులారాశి వారికి బయట తిరగటం అన్నా, స్వేచ్ఛగా ఉండటం అన్నా, సన్నిహితులతో, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపటం అన్నా వీరికి ఎక్కువగా ఇష్టమండి. ఇంట్లో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడరు తులారాశి వారు. పురుషులైతే బయటే ఎక్కువగా ఉంటారండి ఇంట్లో కంటే కూడా. అయితే మేషరాశి వారికి తులారాశి వారిలో నచ్చంది ఏంటంటే, తులారాశి వారు వారి బంధువర్గంలో ఉన్న వారి బాధ్యతలను నెత్తిన వేసుకుని మోస్తారు. మేషరాశి వారు కూడా కొన్నిసార్లు సహాయ సహకారాలు చేస్తారు. కానీ తులారాశి వారి మాదిరిగా ఏమీ ఉపయోగం లేకుండా పనులు చేయటానికి ఇష్టపడరండి. హెల్పింగ్ నేచర్ ఉండదని కాదు, మేషరాశి వారికి ఉంటుంది. కానీ
వారికి ఆ బాధ్యతలు బాగా బరువు అనిపించినాయి అనుకోండి, వెంటనే ఆ బాధ్యతల నుండి పక్కకు తప్పుకుంటారు. తులారాశి వారేమో వారు ఆ బాధ్యతల మధ్యలో ఎంత నలుగుతున్నా సరే మోస్తారు. కానీ అంత సహాయం చేసిన తులారాశి వారికి వారి బంధువర్గంలో ఉన్నవారు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి. ఈ మేషరాశి వారు ఏంటంటే వారికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సహాయ సహకారాలను అందిస్తారండి. సాధారణంగా మేషరాశి వారు పొగడ్తలకు లొంగిపోయే స్వభావులు. వీరిని పొగిడి పని చేయించుకునేవారు కూడా ఉంటారు, కానీ వీరికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సహాయాలు చేస్తూ ఉంటారు. అయితే అందరూ కావాలి అనుకునేవారేమో తులారాశి వారండి. అందరినీ కలుపుకుపోయే తత్వం కలవారు. 10 మందిలో కూడా కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుని మంచి చెడులను బేరేజు వేసుకుని అమలు చేస్తారు తులారాశి వారు. మేషరాశి వారేమో వారికి కోపం వచ్చిందనుకోండి, విపరీతంగా ఆవేశపడతారు. ఆ సమయంలో ఏం చేస్తున్నాను, ఇది నాకు లాభమా నష్టమా అని ఆలోచన చెయ్యరు. నేను ఈ మాట చెప్తున్నందుకు వారు నన్ను తిట్టుకోవచ్చు, కానీ ఆవేశంలో ఉన్నప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టే ప్రవర్తిస్తారండి. వారు నష్టపోయినా పర్వాలేదు అనుకుంటారు మేషరాశి వారు. అంతటి కోపం ఉంటుంది వారిలో. అయితే మేషరాశి వారిలో ఎంత కోపం ఉన్నా అంత ప్రేమ కూడా ఉంటుందండి. అందరినీ చక్కగా పలకరిస్తారు. కోపం వచ్చినా సరే కొద్ది సమయం మాత్రమేనండి. తులారాశి వారు అలా కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా స్టార్టింగ్లో బాగా ఓర్పు అండి వీరికి. ఓర్పు పడతారు. మితిమీరిందనుకోండి వీరి కోపం అనేది కట్టలు తెంచుకుంటుంది. మేషరాశి వారి మాదిరిగా కోపం రాగానే ఆ కోపం ఎవరి వల్ల వచ్చిందో వారు వెళ్ళి సారీ చెప్తే వారికి తగ్గిపోతుంది. తులారాశి వారు అలా కాదండి. వారు చేసిన తప్పేంటో వారికే తెలియజేస్తారు, తెలిసి వచ్చేలాగా చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే తులారాశిలో జన్మించిన చాలామంది న్యాయవాద వృత్తిలో ఉంటారండి. ఆ వృత్తి అనేది వారికి బాగా సరిపోతుంది. లాయర్లుగా కానీ లేదా న్యాయస్థానానికి సంబంధించిన ఏ వృత్తిలోనైనా తులారాశి వారు బాగా సెట్ అవుతారు. అలాగే తులారాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనానండి రాజకీయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీరు రాజకీయ ప్రవేశం చేయాలి అనుకోరు, కానీ ఆ వ్యవహారాల గురించి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు పాలిటిక్స్ గురించి. అంటే బయట వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ బ్యాలెన్స్డ్గా ఉంటారండి. మేషరాశి వారికి ఎక్కువగా కోపం వచ్చినప్పటికీ కూడా దానిని తులారాశి వారు బ్యాలెన్స్ చేస్తారు. ఈ తులారాశి వారు ఏంటంటే ఎవరైనా ఆవేశంలో ఉన్నారనుకోండి, ఆ సమయంలో వారితో ఏదైనా మాట్లాడితే తిరిగి ఒక మాట అంటారని వారికి తెలుసు. వీరేంటంటే చాలా మెచ్యూరిటీ కలవారండి తులారాశి వారు. తులారాశిలో జన్మించిన వారు అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ చాలా వరకు మ్యాక్సిమం పీపుల్ వీరిలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎవరికి సహాయపడాలి, ఇలా అన్నీ కూడా తులారాశి వారికి బాగా తెలుసు. అంతేకాదండి, తులారాశి వారు ఒక 5 నిమిషాలు ఒక మనిషితో మాట్లాడగానే వారు ఎలాంటి వారో ఈజీగా పసిగట్టగలుగుతారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, న్యాయవాద వృత్తికి వీరు బాగా సరిపోతారండి. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే మన మాటల బట్టి, చేష్టల బట్టి, మన మనోభావాల బట్టి వారికి మనం ఎలాంటి వారో తెలిసిపోతాం. అలాగే తులారాశి వారికి కూడానండి స్వతహాగా వీరికి ఆ లక్షణాలు వస్తాయి. అంటే మైండ్ రీడింగ్ అంటారు కదా, అది చాలా వరకు వీరిలో ఉంటుంది. కానీ 12 రాసుల్లో తులారాశి వారిలో ఏమైనా చెడు లక్షణాలు ఉండొచ్చేమో, కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి. మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది వీరిలో. తులారాశిలో జన్మించిన 15 సంవత్సరాల పిల్లవాడు సైతం చాలా మెచ్యూర్గా ఆలోచిస్తాడు. కాకపోతే వీరిలో ఉండే వీక్నెస్ ఏంటంటే శుక్రుడి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈజీగా ఆకర్షితులు అవుతారండి. అందంగా ఉన్నవారిని చూస్తే ఈజీగా ఆకర్షితులు అవుతారు తులారాశిలో జన్మించిన మగవారు మెయిన్గా. కావున వారి జీవిత భాగస్వామి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదండి. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారి విషయానికి వస్తే మేషరాశి వారు చాలా ప్రేమను చూపిస్తారండి. ఒక రకంగా చెప్పాలి అంటే వీరు మగవారైనా ఆడవారైనా సరే వారి జీవిత భాగస్వామిని ఏమైనా అంటే వీరికి నచ్చదు. వీరికి కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా తిడతారు. అమ్మో, వీరికి విపరీతమైనటువంటి కోపం ఉంటుందండి మేషరాశి వారికి. ఫైర్ సైన్ అని ఊరికే అనలేదు ఆస్ట్రాలజీలో. అంటే భగభగలాడే మంటలాగా ఉంటారు కోపం వచ్చినప్పుడు. ఆ సమయంలో వారి జీవిత భాగస్వామిని చాలా బాధపడతారు మాటలతో.
కానీ పెనం మీద నీళ్లు జల్లినట్లుగా వెంటనే వారి కోపం అనేది ఆవిరైపోతుంది. వెంటనే మామూలు మనిషి అయిపోతారు. ఆ 10 నిమిషాలు మాత్రమే ఎగురుతారు. వీరికి ఉన్నంత కోపము ఎవరికి ఉండదు, వీరు చూపించేంత ప్రేమ కూడా ఎవ్వరూ చూపించరండి. వారి జీవిత భాగస్వామిని, కుటుంబ సభ్యులను ప్రొటెక్ట్ చేసుకుంటారు. వీరికి కోపం వచ్చినప్పుడు వారిని ఎన్ని తిట్లైనా తిట్టని, బయట వారు ఎవరైనా వారి కుటుంబ సభ్యులను అంటే మాత్రం ఊరుకోరు. వారికి మధ్య ఎన్నున్నా పర్వాలేదు. భార్య భర్తను తిట్టొచ్చు, భర్త భార్యను తిట్టొచ్చు, కానీ బయట వారు ఒక్క మాట అన్నా వీరికి చిర్రెత్తుకొస్తుంది. మేష తులారాశి వారి మధ్యలో ఈ బంధం ఉంటుంది కాబట్టే, బయట వారేమైనా అంటే వీరిద్దరికీ కోపం వస్తుంది కాబట్టే మేష తులారాశి వారి బంధం అనేది గట్టిగా ఉంటుంది అని చెప్పవచ్చండి. ఈ 2 రాశుల మధ్య ఏ బకోట దోషము లేదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేష తులారాశి వారికి వైవాహిక జీవితం అనేది 85% అనుకూలంగా ఉంటుందండి. కేవలం 15% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. ఎందువలన అంటే వీరి మనస్తత్వాలను బట్టండి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారు చక్కగా వివాహం చేసుకోవచ్చు. అలాగే తులారాశి వారు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా బాగా ప్రవర్తిస్తారండి. బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తులారాశి వారికి బాగా తెలుసు. వారికి ఎంత కోపం ఉన్నా, ఎదుటివారు ఎన్ని ఎక్స్ట్రాలు చేస్తున్నా సరే ఆ సమయంలో మాట్లాడకూడదు అనుకుంటే వారి మాటను అదుపు చేసుకోగలరు, వారి కోపాన్ని అదుపు చేసుకోగలరు. మేషరాశి వారు అలా కాదండి. ఉన్నది ఉన్నట్లుగా అసలు కొట్టినట్లే మాట్లాడతారు. వారి మాటలు కూడా కుజుడి యొక్క ప్రభావం వల్ల అంతే దురుసుగా ఉంటాయి. కానీ తులారాశి వారు అలా కాదండి, చాలా మెచ్యూర్గా ప్రవర్తిస్తారు. లోపల మేషరాశి వారి కంటే కూడా ఎక్కువ కోపం ఉంటుంది తులారాశి వారికి. కానీ వీరు బయటపడిపోతారు, వారు పడరంతే. ఇద్దరిది కూడా ప్రశ్నించే స్వభావం అండి. కాకపోతే తులారాశి వారు సమయాన్ని చూసుకుని కొడతారు. మేషరాశి వారు అలా కాదు. సమయం సందర్భం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆ సమయంలోనే కక్కేస్తారు. మేషరాశి వారు కేవలం ఇంట్లోనే కాదండి, బయట కూడా అలానే ప్రవర్తిస్తారు. బయటికి వెళ్ళినప్పుడు వారి చుట్టాలింటికి కానీ, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క బంధువుల ఇంటికి కానీ, స్నేహితుల ఇంటికి వెళ్ళినా సరే వారికి ఏదైనా నచ్చలేదనుకోండి, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తారు. బయట వారు ఎన్నైనా తిట్టుకొని పర్వాలేదు, వీరు కడుపులో మాత్రం దాచుకోరు. తులారాశి వారేమో సైలెంట్గా ఉండి చురకలు అంటిస్తారండి. ముఖం మీద వెళ్ళి తిట్టేయకుండా వారికి అర్థమయ్యేలాగా చురకలు అంటిస్తారు. ఊరికే అనలేదు, వారిని మెచ్యూర్గా బిహేవ్ చేస్తారని. అయితే వీరి జీవిత భాగస్వామికి మెయిన్గా నచ్చనిది ఏంటంటేనండి, వారి బంధువర్గంలో ఉన్నవారు ఎన్నిసార్లు తులారాశి వారికి వెన్నుపోటు పొడిచినా సరే బయట వారు ఏమైనా అనుకుంటారేమో, వీరికి మధ్య సాన్నిహిత్యం లేదు అని అనుకుంటారేమోనని ప్రెస్టేజ్కి అంటే పరువు కోసం ఆలోచించి వారికి కావాల్సిన సహాయాలు మళ్ళీ చేస్తారండి. అంటే బరువు బాధ్యతలను నలిగిపోతున్నా సరే నెత్తిన వేసుకుని మోస్తారు. ఆ విషయం మేషరాశి వారికి నచ్చదు. మంచివారికి సహాయం చేయొచ్చు కదా, మళ్ళీ మోసం చేసిన వారికే సహాయం చేస్తావేంటి అని వీరిని ప్రశ్నిస్తారు. రెండవది, తులారాశి వారు తీసుకున్న నిర్ణయాలను చాలా వరకు వారి జీవిత భాగస్వామితో చర్చించరండి, సొంత నిర్ణయాన్ని తీసుకుంటారు. మేషరాశి వారు ఏమనుకుంటారంటే, నేను ఇంట్లో మనిషిని కాదా, నేనైతే వారికి అన్నీ చెప్పాలి కానీ వారు నాకేమీ చెప్పరు అనుకుంటారు. ఆ విషయంలో కూడా వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే తులారాశి వారికి నేను ఇప్పుడు చెప్పబోయేది నచ్చకపోవచ్చండి. తులారాశిలో జన్మించిన వారి జాతకం ప్రకారం స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ, అంటే స్టార్టింగ్లో వీరు వారి జీవిత భాగస్వామి మీద చూపించినంత ప్రేమ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఉండదండి. మీరు ఎప్పుడైనా గమనిస్తే తులారాశి వారు స్టార్టింగ్లో బాగా ఎక్కువగా ప్రేమను చూపిస్తారు. శుక్రుడి యొక్క ఆధిపత్యం వల్ల తర్వాత అది క్రమేపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ స్లైట్గా ప్రేమ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ 2 రాశులు కలవటం వల్ల ప్రొఫెషనల్ పరంగా అయితే మంచి జరుగుతుందండి. అంటే తులారాశిలో జన్మించిన వారు వారి జీవితంలో మేషరాశి వారి వల్ల ఎదుగుతారు. మేషరాశిలో జన్మించిన వారు వారి జీవితంలో వృత్తి వ్యాపారాల విషయంలో తులారాశి వారి వల్ల ఎదుగుతారు. అంటే ఒకరికి ఇంకొకరి వల్ల వారి జీవితంలో కలిసి వస్తుంది అని చెప్పవచ్చండి. 85% అనుకూలతను సూచిస్తుంది. కాబట్టి వీరిద్దరి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పవచ్చండి. విడిపోవటానికి ఆస్కారం అనేది చాలా తక్కువ.